నమస్తే, వెల్కమ్ టు వీడియోస్ టెలిస్. ముందుగా హెడ్లైన్స్. చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు ఆసరాగా ఉండాలని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడి. బ్లూజెట్ హెల్త్ కేర్ ఔషధ పరిశ్రమకు మంత్రి లోకేష్ శంకుస్థాపన. బ్లూజెట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్ కు రావడం శుభసూచకమని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ఉన్నతాధికారులు. పేదలకు ఆసరా ఉండాలన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రతి నెల 1వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. 67 లక్షల మందికి ఏడాదికి 33,000 కోట్ల రూపాయలను వ్యయం చేసి పెన్షన్ అందజేస్తున్నామని వెల్లడించారు. గతంలో 1 నెల పెన్షన్ తీసుకోకపోయినా తీసేశారని, ఇప్పుడు 3 నెలలది ఒకేసారి తీసుకునేలాగా వెసులుబాటు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన హెచ్పివి వ్యాక్సినేషన్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ గత పాలనలో రౌడీజం పరాకాష్ఠకు చేరిందని మండిపడ్డారు. అకారణంగా నన్ను జైల్లో పెట్టారంటే ఇక సామాన్యుల యొక్క పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు. వాళ్ళు అరెస్టు చేసి జైల్లో పెట్టినా నేను కుంగిపోలేదని, ప్రజా పోరాటంలో ఎక్కడ అలసిపోలేదంటూ ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని బాగు చేయడానికే పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి సుపరిపాలన అందిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజలు ఇచ్చిన నిర్ణయంతోనే వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిని పెట్టామని తెలిపారు. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి సంస్థలు ఉత్తరాంధ్రకు వస్తున్నాయని, భోగాపురం విమానాశ్రయం కూడా విజయనగరంలో పూర్తి కావస్తుందంటూ స్పష్టం చేశారు. ఉమ్మడి 3 జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, గిరిజన యూనివర్సిటీని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలోని తీర ప్రాంతంలో అరుదైన ఖనిజాలు కూడా ఉన్నాయని అన్నారు. ఫ్యాక్టరీలు వస్తే మన దగ్గర యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు. హెచ్పివి వ్యాక్సిన్ ఈరోజు భారతదేశంలో ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకొచ్చారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దీనికి కారణం చాలామందికి క్యాన్సర్ వస్తూ ఉంది. అందులో కూడా మీరు చూస్తే ప్రపంచం మొత్తం నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చి 74% మరణాలు జరుగుతున్నాయి. ఇందులో 63% మన దేశంలో ఉన్నాయి. మన దగ్గర ఇంకొంచెం పెరిగి 68% ఉన్నాయి. దీనికోసం ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు క్యాన్సర్లో 2021 ప్రకారం మన దగ్గర 29,379 మంది, 25కు 32,657 మందికి పెరిగే పరిస్థితి వచ్చింది. ఇందులో ఆడవాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వస్తూ ఉంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బ్రెస్ట్, రొమ్ము క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎక్కువ మహిళల్లో వస్తుంది. అదే మరి మగవాళ్ళల్లో మిగిలిన వాళ్ళని మీరు చూస్తే నోటి క్యాన్సర్ మగవాళ్ళలో ఎక్కువ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇది చూసిన తర్వాత మన రాష్ట్రంలో మనం సర్వైకల్ క్యాన్సర్ రాష్ట్రంలో ప్రధాన సమస్యగా మారింది. 1,00,000 మందిని టెస్ట్ చేస్తే 15 మంది నుంచి 20 మంది వరకు సర్వైవల్ క్యాన్సర్ వస్తూ ఉంది. ఇది రాకుండా ఉండాలి అంటే ఒక వ్యాక్సిన్ ఇవ్వాలి. ఆ వ్యాక్సిన్ పేరే హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ వ్యాక్సిన్కు మామూలుగా అయితే 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం దీన్ని 400 రూపాయలకు కొని అందరికీ వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత అటు కేంద్రం ఇటు రాష్ట్రం తీసుకున్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి కూడా ఒక ప్రాధాన్యత క్రమంలో తీసుకోవాలని ఎవరైతే 10th క్లాస్ 9th క్లాసు 10th క్లాసులో ఉండి 14-15 సంవత్సరాల వయసు ఉండే పిల్లలందరికీ ఇవ్వాలని
ఫేజ్ 1 లో ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. బ్లూ జెట్ వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ కు రావడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఒక శుభ సూచకమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే కాదని ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్స్ సర్కార్ అంటూ వెల్లడించారు. తాము చేసే అభివృద్ధి పనులు రాబోయే కాలంలో చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించిన కీలక అడుగు పడింది. సీతాపాలెం గ్రామంలోని ఇండస్ట్రియల్ పార్క్ లో బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చే దిశగా సాగుతుందని సుమారు 2300 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో దశల వారీగా ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లుగా మంత్రి వెల్లడించారు. ఈ భారీ పరిశ్రమ కోసం ప్రభుత్వం 102.48 ఎకరాల భూమిని కేటాయించిందని అన్నారు. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 2000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే కాదని ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని అభివర్ణించారు. దేశవ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ అని అర్థమని, కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నమో అంటే నాయుడు మరియు మోడీ అని ఆయన అన్నారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పరుగులు పెడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బ్లూజెట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్ కు రావడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఒక శుభ సూచకమని లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు ఎటువంటి కొరత లేదని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల వసతులను ప్రభుత్వం నిర్ణీత సమయంలోనే కల్పిస్తుందని హామీ ఇచ్చారు. తాము చేసే అభివృద్ధి పనులు రాబోయే కాలంలో చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు. Ladies and gentlemen, it gives me great pleasure to be here today in this historical groundbreaking ceremony of Blue Jet Healthcare's Greenfield Pharmaceutical Manufacturing Facility here in Rambelli Industrial Park. The project represents a significant milestone in industrial development of Uttarandhra and reinforces Andhra Pradesh position as a preferred destination for advanced pharmaceutical manufacturing. Wherever I go, I give 3 clear reasons why you should consider Andhra Pradesh not as your next destination but as your home. The first is speed of doing business. Blue Jet is a testimony to it. We had a conversation exactly 12 months back. It was an idea and we are here today breaking ground. And this is not a project in isolation. If you look at it, once we shake hands on the way forward, it no longer is your project, it becomes our project. State plays a very important role in ensuring that it actually gets executed. We look at investors as partners and not as outsiders. And that is a commitment with which we are here in the state of Andhra Pradesh are able to deliver on the speed of doing business. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి సాయి ప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సిఎస్కే విజయానం నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సెక్రటరియట్ లోని పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది కొత్త సిఎస్ కు శుభాకాంక్షలు తెలిపారు. 1991 ఐఎస్ బ్యాచ్ అధికారి సాయి ప్రసాద్ ఉమ్మడి ఏపీలోనే కాకుండా విభజన రాష్ట్రంలోనూ కీలక పదవులు నిర్వహించారు. ఏపీ శాసనసభ, శాసనమండలి సభ్యులకు 2 విడత నిర్వహించిన లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ 2026 విజయవంతమైందని సాప్ చైర్మన్ రవినాయుడు వెల్లడించారు. క్రీడలపై ఆసక్తిని కలిగించేలాగా ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ పై వైసీపీ సోషల్ మీడియా విష ప్రచారం చెబుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఇంకా గొప్పగా పోటీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రొఫెషనల్ క్రీడాకారులాగా ఆడారని ఆయన తెలిపారు. ఏపీ సాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో క్రీడలపై యువతకు ఆసక్తిని కలిగించేలాగా నిర్వహించిన ఏపీ లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ 2026 విజయవంతమైందని అన్నారు. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు ప్రొఫెషనల్ క్రీడాకారుల్లాగా పోటీపడి మరీ ఆడారన్నారు. ఈ ఆటల పోటీలో గెలుపొందిన వారికి మార్చి 6వ తేదీన బహుమతులను అందజేస్తామని అన్నారు. ఏపీలో అన్ని రాష్ట్రాల లెజిస్లేటివ్స్ తో పోటీలు నిర్వహించేలాగా ప్రయత్నాలు జరుగుతాయని అన్నారు. 100 కోట్ల రూపాయలతో నూతన స్టేడియాన్ని నిర్మాణానికి కూటమి ప్రభుత్వం సహకరిస్తుందని అన్నారు. లెజిస్లేటివ్ స్పోర్ట్స్ మీట్ పై వైసీపీ సోషల్ మీడియా విష ప్రచారం చేస్తుందని అన్నారు. క్రీడా పోటీలు పెట్టకుండా వైసీపీ 100 కోట్ల రూపాయలు దోచుకుందని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించే పలు కార్యక్రమాలను చేపట్టామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సాప్ చిత్తశుద్ధిగా కృషి చేస్తుందని అన్నారు. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి హృదయపూర్వకంగా
కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలికి సంబంధించిన 2వ విడత అంటే 25లో నిర్వహించాం. ఈ 26వ సంవత్సరం ఏదైతే తలపెట్టామో 3 రోజులు ఊహించిన విధంగా సక్సెస్ అయింది. దానికి మీ సపోర్టు ఎంత చేయాలో దానికి మించి చేశారు. క్రీడలకు మీ మీదున్న ప్రేమను, అభిమానాన్ని మరొకసారి మీడియా మిత్రులు చూపించారు. హృదయపూర్వకంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నేను చూస్తున్నాను ఫీల్డ్లో ఆడిన ప్రతి దాన్ని ప్రజలకు చూపించాలి, క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలి. శాసనసభ్యులు అంటే ఒక వ్యక్తి కాదు, 3 లక్షల మందికి ఆ నియోజకవర్గంలో ఒక ప్రతినిధి, మంత్రులు కానీ. దాని తర్వాత ఈరోజు కొంతమంది శాసనసభ్యులకి, మంత్రులకి కొన్ని లక్షల మంది వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు ఆడడం వల్ల ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి దోహదపడుతుందనేది మీరు విశ్వసించారు, మేము 2025లో విశ్వసించాం. దానిలో భాగంగానే గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మమ్మల్ని పిలిచిన తర్వాత మనం శాసనసభ శాసన మండలి క్రీడా పోటీలు పెట్టాలి. ఎప్పుడో నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రారంభించారు, మళ్ళీ కనుమరుగవుతున్నాయి. ఒక మంచి వాతావరణంలో ఈ పోటీలు పెట్టాలన్నప్పుడు గత సంవత్సరం మాకు 5 రోజులు ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఏ ఇబ్బంది లేకుండా చేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు భంగం కలిగించేలాగా సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైనటువంటి పోస్టులు మరియు డీఫేక్ వీడియోలను వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ నేతలు సేడి విభాగత్రితి రవిశంకర్ అయ్యనార్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకత్వంలోనే కావాలని కుట్రపూరితంగా ఈ తప్పుడు ప్రచారం చేస్తారని వర్ల రామయ్య, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తదితరులు ఆరోపించారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన అంశాలను చంద్రబాబు నాయుడుకు ఆపాదిస్తూ సమాజంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించేలాగా వ్యవహరిస్తున్న వారిపై సమగ్ర విచారణను జరిపి కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టకు భంగం కలిగించేలాగా, ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడేలాగా సోషల్ మీడియాలో కుట్రపూరితంగా అసభ్యకర పోస్టులు వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు సిఐడికి ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని సిఐడి ప్రధాన కార్యాలయంలో విభాగాధిపతి రవిశంకర్ అయ్యన్నార్ ను కలిసిన వర్ల రామయ్య, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, అశోక్ బాబు తదితరులు ఈ మేరకు ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. వైసీపీ అధినేత జగన్, సజ్జల రామకృష్ణుల నాయకత్వంలోనే ఈ వ్యవస్థీకృత కుట్ర జరుగుతుందని వారు ఆరోపించారు. ముఖ్యంగా డీఫేక్ సాంకేతికతను ఉపయోగించి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ ఫైల్స్ తరహాలో తప్పుడు పోస్టులు సృష్టించి చంద్రబాబు నాయుడుకు ఆపాదిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వర్ల రామయ్య, ఉనికిలో లేని కేసు నెంబర్లను సృష్టించి చంద్రబాబు నాయుడును అనుమానితుడిగా చూపించే ప్రయత్నం చేయడం జగన్ దిగజారు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. కులమత ఘర్షణలు సృష్టించి రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని, ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్న వారు త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణను జరిపి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు సేడి అధికారులను డిమాండ్ చేశారు. 5 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలించిన వ్యక్తి మొన్న 2024 జరిగిన ఎన్నికల్లో మాకొద్దు బాబు అని ఆయనను ఘోరాతిఘోరంగా ఓడించి ఆయన పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారు, మనందరికీ తెలుసు. ఆ రోజు నుంచి ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. అధికారం లేకపోతే పెద్ద చికాకు పడుతున్నాడు ఆయన. అధికారం లేకపోతే ఆయనకి అన్నం సహించట్లేదు, నిద్ర లేదు, అన్నీ ఏమీ అతను చేయలేకపోతున్నాడు మనిషి. ఏదో రకంగా చంద్రబాబు గారిని దించి గబగబా ముఖ్యమంత్రి పీఠం ఎక్కటానికి నానా యాతన పడుతున్నాడు, చాలా ఆరాట పడుతున్నాడు, చాలా ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తున్నాడు. నదిలో కొట్టుకుపోయే వ్యక్తి ఏ రకంగా తన ప్రాణాలు కాపాడుకోవటం కోసం, బ్రతికి బట్ట కట్టడం కోసం ఏ రకంగా ఏది దొరికితే దాన్ని ఆసరాగా తీసుకొని బ్రతకాలని చూస్తాడో ఆ రకంగా ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి, ఆయన టీమ్ ఆఫ్ లీడర్స్ పరిస్థితి.
లేకపోతే ఎంత దరిద్రం ఏంటండి? వైసీపీ అంటేనే కుట్రలు కుతంత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని మాజీ మంత్రి పీతల సుజాత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టిన జగన్మోహన్ రెడ్డిలో గానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలో గానీ కనీసం మార్పు రాలేదని ఆమె విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ చట్టసభలకు వచ్చే ప్రజల పక్షాన నిలబడి ధైర్యం లేని వైసీపీ నేతలు బయట కూర్చొని దేవాలయాలపైన కల్తీ నెయ్యిపైన విష ప్రచారం చేయటం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. ప్రజారోగ్యం విషయంలో కూడా తమ పత్రికలో తప్పుడు వ్రాతలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో మీ వారు అమ్మిన కల్తీ సారా తాగి 25 మంది ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాలను పరామర్శించారంటూ ప్రశ్నించారు. మీ పాలనలో నంద్యాల, రామతీర్థం, కాకినాడ వంటి ప్రాంతాల్లో అతిసారం ప్రబలి జనం పిట్టల్లాగా రాలిపోయారని అన్నారు. మీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిన పాపం మీదని విమర్శించారు. ఫోన్ చేసిన వెంటనే పట్టణాల్లో 18 నిమిషాలు, గ్రామాల్లో 23 నిమిషాల్లో అంబులెన్స్లు చేరుకునేలాగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలకు రక్షణగా ఉండటంలో మా ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. కూడా తెలియజేస్తున్నానండి. ఫుడ్ పాయిజన్తో 20 మందికి అస్వస్థత వైసీపీ టైంలో. ఆదివాసీ గ్రామంలో ప్రబలినటువంటి అతిసారం వైసీపీ గవర్నమెంట్లో. రామతీర్థంలో అతిసారం వైసీపీ గవర్నమెంట్లో. ఊరొదిలిపోదామా ఏలూరులో జరిగినటువంటి వాటర్ కంటామినేషన్కి వందలాది మంది ప్రజలు ఊరొదిలిపోదామనేసి భయం గుప్పిట్లో బతికారు. వణికిస్తున్నటువంటి అంతుపట్టని వ్యాధులు. కాకినాడలో అతిసారం, విస్తరిస్తున్నటువంటి అతిసారం. ఇలా మొత్తం రాష్ట్రంలో ప్రతి జిల్లాలో చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. రాజమండ్రిలో అప్పటి ఎంపీ గారిని ప్రజలు కూడా నిలదీసినటువంటి పరిస్థితి మనం చూసాం. అప్పుడు ఎంపీ భరత్ గారిని ప్రజలు నిలదీశారు. మాకు చీరలు వద్దు, ఏమీ వద్దు, కనీసం తాగటానికి మంచినీళ్ళు ఇవ్వండి మహాప్రభు అని వేడుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఇట్లాంటివన్నీ కూడా వైసీపీ గవర్నమెంట్లో ప్రజలు చూశారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఈ రోజున మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. వైసీపీ టైంలో ఇన్ని ఘోరాలు, ఇన్ని దారుణాలు రాష్ట్రంలో జరుగుతుంటే ఏం చేశారు ముఖ్యమంత్రిగా ఉండి జగన్ గారు? మీరు అసలు పట్టించుకున్నారా? కింద స్థాయి వరకు ఎక్కడైనా అలర్ట్ చేశారా? అధికారులను అలర్ట్ చేశారా? మీరు ఏ ఇంటికైనా వెళ్ళి కనీసం వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చారా? వాళ్ళని పరామర్శ చేశారా? మీ స్వార్థంతో పరామర్శలు చేస్తారు తప్ప ప్రజలకి రియల్గా నష్టం జరిగితే, కష్టం వస్తే ఏ రోజైనా మీరు ఆ తాడేపల్లి ప్యాలెస్ దాటి ప్రజల్ని పరామర్శించినటువంటి సందర్భం ఉందా చెప్పండి? తానా సేవలు అభినందనీయమని తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వ్యాఖ్యానించారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఇక్కడి రైతుల కోసం ముందుకు వచ్చి సహాయం చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ఆధ్వర్యంలో రైతులకు సహాయంగా రైతు కోసం కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం పోనుకుమాడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 10 లక్షల రూపాయల విలువైన బ్యాటరీ ఆధారిత వ్యవసాయ స్ప్రేయర్లు, టార్ఫీలను 350 మంది రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని తానా కోశాధికారి రాజా కసుమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ఇక్కడి రైతుల కోసం ముందుకు వచ్చి సహాయం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తానా సంస్థ చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. అనంతరం తానా కోశాధికారి రాజా కసుమూర్తి మాట్లాడుతూ తానా సంస్థ ఎప్పుడు కూడా తెలుగు ప్రజలకు సేవ చేయటానికి ముందుకు ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుందని పేర్కొన్నారు. రైతుల శ్రమ దేశానికి పునాది అని వివరించారు. రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ పరికరాలు అందజేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజల సహకారంతో ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేపడతామంటూ చెప్పుకొచ్చారు. ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్ ఇచ్చేదాన్ని సెలవు రావడంతో 3-4 సార్లు ముందు రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ అసెంబ్లీ ఉన్న అసెంబ్లీని క్యాన్సిల్ చేసి పేదల సేవలో అనేదాన్ని కంటిన్యూ చేయాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలందరినీ, ఎమ్మెల్సీలని, మంత్రుల్ని అందరినీ పెన్షన్ పంపిణీలో పాల్గొనడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 21 మాసాలుగా ఎలా చేశారో అలాగే పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఈరోజు కోయిమూరపాడు గ్రామంలో
డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అలాగే ఒక గోకులంలో షెడ్ కూడా ఓపెన్ చేసిన పరిస్థితి. బాపులపాడు మండలంలో 11,450 కానీ, గన్నవరంలో 10,960 కానీ, ఉంగుటూరులో 7,700 కానీ, విజయవాడ రూరల్లో 18,000 పెన్షన్లు కానీ, మొత్తం 47,000 మందికి 20,38,66,000 ఈరోజు సాయంత్రం లోపు అధికారులు, పార్టీ నాయకులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఎన్డీఏ నాయకులు. అలాగే నిన్న జలజీవన్ మిషన్లో భాగంగా రామవరపాడు గ్రామంలో 3 వాటర్ ట్యాంకులు, ఓవర్ హెడ్ ట్యాంకులు 60 KLE శంకుస్థాపన చేయడం, 3 మాసాలు 3,01,00,000 రూపాయలతో దానికి శంకుస్థాపన చేయడం. అలాగే విజయవాడ రూరల్ మండలంలో 9 గ్రామాలకి సపరేట్ పోలీస్ స్టేషన్ కావాలని గత అసెంబ్లీ సమావేశాల్లో కోరారు. అబ్బాపురం నైనవరం ఒక పోలీస్ స్టేషన్లో, పాతపాడు ఉన్న ఒక పోలీస్ స్టేషన్లో, రామవరపాడు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, నిరమూడూరు, పోరవల్లి మొట్టమొదటి పిఎస్లో ఉండడం వల్ల సరైన న్యాయం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకపోవడం, గంజాయి మీద ఉక్కుపాదం మోపమని చెప్పిన చెదురుమూదులుగా సంఘటనలు జరుగుతుంది. ఎక్స్పర్స్లో మా రూరల్ మండలాన్ని విడగొట్టమని చెప్పా. ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆర్డర్లు ఇచ్చిన పరిస్థితి. డీసీపీ మురళీ గారు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన రావాజీవుడు చెప్పిన మురళీ గారు ఇప్పుడు విజయవాడ డీసీపీగా ఉన్నాడు. డీసీపీకి చెప్పా. డీసీపీ గారు ఈరోజు మార్నింగ్ ఎంఆర్ఓతో మాట్లాడి అక్కడ సైట్ చూస్తున్నారు. రామవరపాడు సెంటర్లో ముఖ్యమంత్రి గారు ఇంకో 2వ అన్న క్యాంటీన్ కూడా ఇమ్మని అడిగి, గన్నూరులో ఒక అన్న క్యాంటీన్ రెడీ అవుతుంది, కొన్ని మాసంలో ఓపెన్ చేస్తాం. ప్రతి నెల క్రమం తప్పకుండా కోట్లాది రూపాయలతో పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పేదల కళల్లో ఆనందాన్ని నింపుతున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆన రామనారాయణ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవాణి ట్రస్ట్ నిధులతో 5,000కు పైగా ఆలయాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ధూప దీప నైవేద్య పథకం ద్వారా ప్రతి ఆలయ అర్చకుడికి నెలకు 10,000 రూపాయలు చెల్లిస్తున్నామని, 1,000 కోట్ల రూపాయలతో ఆలయాల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు. హనుమ సముద్రంపేట మండలం వేల్పూరుగుంట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మంత్రి ఆన రామనారాయణ రెడ్డి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1వ తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ప్రారంభించినట్లుగా తెలిపారు. రాష్ట్రంలో 62.76 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెల 2,725 కోట్ల రూపాయలు ఇంటి వద్దకు అందజేస్తున్నామని, నెల్లూరు జిల్లాలో 2,89,674 మందికి సుమారు 127 కోట్ల రూపాయల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. గ్రామంలో 11 లక్షల వ్యయంతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించడంతో పాటు 2 లక్షలతో కొత్త రోడ్లకు శంకుస్థాపన చేశారు. 31.60 లక్షల జేజేఎం నిధులతో రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. మండలంలోని చివరి గ్రామమైన వేల్పుల గుంటకు సోమశీల ఉత్తర కాలువ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ పథకం అమలు చేసి 1000 ఎకరాలకు సాగునీరు అందజేయటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. వేల్పులగుంట ఎస్సీ కాలనీలో శ్రీవాణి నిధులతో నిర్మించనున్న శ్రీ వినాయక స్వామి దేవస్థానానికి భూమి పూజ నిర్వహించారు. 20 లక్షలతో ఆలయ నిర్మాణం, 9 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అవసరాన్ని బట్టి వాళ్ళు అర్హులై ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఇటీవల కాలంలో వితంతు పెన్షన్లు పంపిణీ చేయాల్సి వచ్చింది. భర్త చనిపోయాడు, భర్తకు పెన్షన్ వస్తూ ఉన్నింది, ఇవాళ భర్త లేడు, ఈ పెన్షన్ రద్దయిపోయింది అనేటువంటి బాధ ఆ మహిళలో ఉండకుండా, భర్తకు పెన్షన్ వస్తూ ఉండి అతను చనిపోతే ఆయన భార్యకు అర్హురాలైతే ఆ పెన్షన్ వృద్ధాప్యంలో ఉన్నా, వితంతువులో ఉన్నా ఆ పెన్షన్ మార్పు చేశాం. అయితే ఈ సందర్భంలోనే ఇంకా కొంతమంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు గ్రామాలకు వెళ్తుంటే, అయ్యా ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళకి మీరు పెన్షన్ ఇచ్చారు, మేము 3-4 సంవత్సరాల క్రితం ఈ విషాదాన్ని చూసాం, అయితే అప్పుడు మా భర్తకి పెన్షన్ లేదు, అయితే 3-4 సంవత్సరాల క్రితం నుంచి నేను వితంతువుగా ఉన్నాను, నాకు పెన్షన్ ఇవ్వరా అని అడిగితే ఇవన్నీ కూడా చూసి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది అని చెప్పి మనం చేస్తున్నాం. వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి, ఇవ్వకుంటే ఎట్లా? ఇవ్వడానికే ఇవాళ ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకుంటే వాళ్ళ జాబితా తయారు కావాలి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి జాబితా లేదు. గత ప్రభుత్వం అటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టింది. ఇవన్నీ కూడా లెక్కలు చూస్తున్నాం. బహుశా 1-2 మాసాల్లో ఆ పాత వాళ్ళు ఎవరైతే వితంతువులు ఉన్నారో పాపం వాళ్ళను కూడా చూడడానికి ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
చీపురుపల్లి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదలకు ఆసరాగా ఉండాలని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడి. గ్లూజెట్ హెల్త్ కేర్ ఔషధ పరిశ్రమకు మంత్రి లోకేష్ శంకుస్థాపన. గ్లూజెట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్కు రావడం శుభసూచకమని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు ఉన్నతాధికారులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.